కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల వారిపైన ఫైర్ అయ్యారు. ఒక పక్క రాష్ట్రంలో వరదలు వచ్చి విజయవాడ అతలాకుతలం అవుతుంటే అక్కడ దగ్గరగా ఉండి అన్ని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు వరదల్లో వెళ్లి ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నారే తప్ప ఒక్కరైనా వరద బాధితులకు వాటర్ బాటిల్ సహాయమైనా చేశారా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్ ఓడిన తర్వాత మొదటిసారి ప్యాంటు పట్టుకుని జగన్ నీళ్లలో దిగాడు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, రాష్ట్రానికి ఎంతో క్లిష్ట పరిస్థితులు వచ్చినా రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీ అనునాయులు గాని అక్కడికి వచ్చి ఒక సింగిల్ వాటర్ బాటిల్ కూడా సహాయం చేసిన పాపాన పోలే ఎవరికి. కేవలం ఏం మాట్లాడుతున్నాడో రాగానే నీళ్ళల్లో దిగి 5 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి నిన్న ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్యాంటు పట్టుకొని నీళ్ళలో దిగినాడు. 4 గంటల విషయం చిమ్మడం, అదే రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బద్నాం చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఉపద్రవం వచ్చింది, కష్టకాలంలో మీరు సహకరించండి. ప్రజలకు ఈరోజు భరోసా ఇస్తా నాయకుడుగా ఈరోజు నీళ్లలో ప్రొక్లైన్ల మీద, క్రెయిన్ల మీద, అదే రకంగా బోటు మీద పోతూ నేనున్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా, భద్రత రాత్రి 2, 3 తెల్లవారుజాము 4 గంటల వరకు ముఖ్యమంత్రి వారు తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వారు టాటా చెప్తా ఉన్నారు, ఆయన చేతులు చూపిస్తున్నాడు, బోట్లో పోతున్నాడు. అంటే నీళ్లున్నాక బోట్లో కాక ఏం చేయాలి, ఈత కొట్టుకుంటూ పోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత కష్టాలు పడతా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి ఇటు పాలు గాని, భోజనాలు గాని, వసతి గాని, డ్రోన్ల ద్వారా భోజనాలు గాని, యంత్రాంగం మొత్తం ఈరోజు నిమగ్నమై మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈరోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో